జనరల్గా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఎక్కువ విమెన్లోనే వస్తుంది అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే దెర్ ఆర్ ఫ్యూ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మోర్ కామన్ ఇన్ విమెన్ అండ్ ఫ్యూ ఆల్సో సీ ఇన్ మెన్. ఎందుకు విమెన్లో ఎక్కువ చూస్తాం? విమెన్ క్యారీ 2 X క్రోమోజోమ్స్ అండ్ X క్రోమోజోమ్లో ఉండే సమ్ RNA పాత్వే వల్ల వాళ్ళకి ప్రొపెన్సిటీ ఆఫ్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇస్ రిలేటివ్లీ హయ్యర్. అయితే కొన్ని డిసీజెస్ లైక్ లూపస్ కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ లైక్ హషిమోటోస్ కానీ ఇవి విమెన్లో ఎక్కువ కామన్గా చూస్తాం. అలాగే మెన్లో సిస్టమిక్ స్క్లెరోసిస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఆర్ ఈవెన్ కొంచెం సివియర్గా ఉంటుంది. సో అలా చూసుకుంటే మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, బట్ ఎంత సివియారిటీ డెవలప్ అవ్వచ్చు, ఏ ఆర్గన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మెన్లో అండ్ విమెన్లో. ఆటోఇమ్యూన్ డిసీజెస్ వన్ సడన్ డే అపియర్ అయిపోవు. ఇట్ టేక్స్ మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్ టు డెవలప్. కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే వీ కెన్ ప్రివెంట్ ద టిష్యూ డ్యామేజ్ కాబట్టి.